రైట్. ఇటు కేసీఆర్ సిట్టు విచారణ నేపథ్యంలో సిట్టు విచారించకూడదు, ఖచ్చితంగా అది తప్పని చెప్పేసి నేపథ్యంలో మొత్తానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి కొనసాగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ భవన్ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలో భాగంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ సిట్టు విచారించనుంది. మరి కాసేపట్లోనే ఆ సిట్టు విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలన్నీ కూడా దగ్ధం చేస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్కు చాలా మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. తెలంగాణ భవన్ పెద్ద పరిస్థితి ఈ విధంగా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలో భాగంగా ఇటీవల కాలంలో ఇద్దరు ముగ్గురిని ప్రశ్నించారు. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావును కావచ్చు, అంతేకాకుండా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను కూడా విచారించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు ఎవరైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఇటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమై ఎక్కడికెక్కడ అనేక రకాల పథకాలను అమలు చేసినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కుట్రలో భాగంగా కక్షపూరితంగా ఏదైతే విచారణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఏమీ లేదని తేల్చినప్పటికీ కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నారు మీరు భావిస్తున్నారు? ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఫోన్ ఇలా పేదోడు ఇల్లు కొనుక్కుంటే పెద్దల కాలం వసూలు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో 24 నెలల కాలంలో 3 సార్లు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. కేసీఆర్ 10,000 ఇస్తే 15,000 ఇస్తా అని చెప్పిన ఈ సన్నాసి ఇప్పటిదాకా 3 సార్లు ఎగ్గొట్టి ఈ రాష్ట్రంలో రైతులు కాలం నీళ్లు రాక, కరెంటు రాక కష్టకాలంలో రైతాంగానికి ఎవరు దిక్కు లేకుండా అయిపోయింది. యూరియా పత్రాల కోసం అడుక్కునే, రైతు బంధు కోసం అడుక్కునే, లాస్ట్ కాలం నీళ్ళ కోసం అడుక్కునే, పండించిన పంటని కొనుక్కోవాలని ఆయన అనుమతి రేవంత్ అడుక్కునే పరిస్థితి, అన్నదాతల పరిస్థితి ఏర్పడింది. 24 నెలల కాలంలో 850 మంది రైతులు చచ్చిపోయారు. దాని గురించి విచారణ అవసరం లేదు. ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 120 మంది పిల్లలకి అన్నం పెట్టలేకుండా చంపిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని గురించి విచారణ అవసరం లేదు. ఉన్న బస్సు అత్యధిక యాక్సిడెంట్లలో మహిళలు చచ్చిపోయారు, దాని మీద విచారం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? తెలంగాణ ఉద్యమకాడా, తెలంగాణ తెచ్చినవాడా? ఈయన దొంగ, పట్టపగలు మిట్టమయ్య దొరికిన దొంగ, అందరిని దొంగగా చిత్రీకరించాలని కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. 24 నెలల కాలంలో నువ్వే హోంమంత్రిగా, నువ్వే ముఖ్యమంత్రిగా ఎటుపోయింది విచారణ? ఈ విచారణ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది లేనే లేదు. డ్రాప్ చేసిండు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తా, బంగారు ఇస్తా, స్టూడియోలు ఇస్తా, ఏది పడితే అరాసపాట పడినట్టు పాడి ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచిండు, రైతాంగాన్ని ముంచిండు. ఒకటే అనుమల రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీ రాక్షసాల పాలనలో మా బతుకులు ఆగమైపోయినాయి. ఈ రాష్ట్రం రావణ కాష్టం అయిపోయింది. ఎత్తేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడినట్లేదు, చరిత్ర లేదని కేసీఆర్ పెద్ద రైతు అయ్యి మాకు రైతు బంధు ఇచ్చిండు, కాళేశ్వరం కట్టి మాకు కడుపులు నింపిండు, కృష్ణా జిల్లాలు తీసుకొచ్చి మా గొంతుల్లో నీరు పోసిండు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరాన్ని కుట్ర చేసి కూలగొట్టి కేసీఆర్ గారి మీద నెప నూకిండు. 25 నెలల కాలంలో నువ్వే హోంమంత్రి కదా, ఎందుకు పీకలేకపోయినావు? ఇవాళ మా తెలంగాణ భవన్కి కేసీఆర్ గారి కోసం మేము వస్తే పోలీసు వాళ్ళు ఏదో కమిషనరేట్ ఉన్నట్టు వేలాది మంది పోలీసులు పెట్టిరు. మేము విధ్వంసం చేసే వాళ్ళం కాదు, విద్వేషం చేసే వాళ్ళం కాదు. తెలంగాణ కోసం కొట్లాడిన బతుకులు మా ఈ తెలంగాణ కోసం బతికే వ్యక్తి ఆయన కోసం మేము వస్తాం. కేసీఆర్ అంటే ఎవరో 4 పేర్లు కాదు, 3 అక్షరాల పేరు కాదు. కేసీఆర్ అంటే చాలా మంది కూడా జిల్లాల నుంచి కేసీఆర్ మీద అభిమానం కొద్దే కావచ్చు, లేదంటే పార్టీ మీద అభిమానం కొద్ది చాలా మంది వస్తున్నటువంటి సందర్భం కనిపించింది. ఈరోజు సిటీ విచారణకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటే కూడా అరెస్టులు చేశారు. కనీసం తెలంగాణ భవన్ కావచ్చు, హైదరాబాద్ కూడా రానివనేటువంటి పరిస్థితులు కనిపించాయి. మీరు ఎట్లా వచ్చారు? మిమ్మల్ని ఎట్లా రండి? అనుమల రేవంత్ రెడ్డి అరెస్టుల పర్వంతో పబ్బం గడుపుదాం అనుకుంటూ అనుమల రేవంత్ రెడ్డికి అర్థం కానిది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ల ముందర కేసీఆర్ గారిని వేధిస్తే ఏదో అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ మేడాల సమ్మక్క సారక్క తల్లి చిలకల గుట్టకపోయింది. కానీ మా దేవుడు ఇవాళ చింతపడక నుంచి ఇప్పుడు ఇవాళ గజ్వేల్ నుంచి ఇవాళ హైదరాబాద్ దాకా వస్తే జాతర కనపడుతుంది. మేడాల జాతర అయిపోలే, ఇలా కేసీఆర్ జాతర నడుస్తుంది తెలంగాణలో. ఎందుకంటే ఏదో కేసీఆర్ గారి కుటుంబాన్ని పట్టుకొని వేధించి అనుకుంటు. కానీ కేసీఆర్ కుటుంబాన్ని వేధిస్తే అయితే అనుకున్నాను. కేసీఆర్ కుటుంబం అంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ కుటుంబం అంటే 4 కోట్ల మంది ప్రజలు. ఆయన కుటుంబానికి ఆయనకి ఏమైనా అయితే మేము రోడ్డు ఎక్కుతాం. అనుమల రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? మంత్రుల కాడ వచ్చిన పంపకాలు వచ్చిన పంచాయతీ తప్పితే ఏమైనా జరుగుతుందా? ఈ ఏబీసీ రానైనా దావోస్ పోతారంట, డల్లాస్ పోతారంట. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని ట్యాపింగ్ కాలే, తెలంగాణ ప్రజలు ట్రాప్ అయిపోయారు. రైతు బంధుని రైతు భరోసా అని చెప్పి ట్రాప్ చేసిండు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ట్రాప్ చేసిండు. ఏ ట్రాప్ చేసినా కేసీఆర్ గారి పక్షాన్ని తెలంగాణ ప్రజలు ఉంటారు. కేసీఆర్ గారి కోసం కొట్టడానికి మేము ఉంటాం.